ఢిల్లీలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు వచ్చింది? ఎంత నష్టం జరిగిందో తెలుసా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భూకంపం భయకంపితులను చేసింది. వచ్చినవి ప్రకంపనాలే అయినా జనం భయంతో వణికిపోయారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఈ సమయంలో నోయిడా, గజియాబాద్, గుర్గావ్ సహా అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సీఎస్ ప్రకారం జూలై 10న ఉదయం 9:04 భూకంపం వచ్చింది. దీని కేంద్రం హర్యానాలోని గుజర్ జిల్లాలో ఉంది. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.4 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. ఢిల్లీలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? ఆ సమయంలో ఎంత నష్టం జరిగింది? మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆగస్టు 27, 1960న వచ్చిన ఈ భయంకరమైన భూకంపం కారణంగా ఢిల్లీలోని అనేక భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఓల్డ్ ఢిల్లీ, చాందినీ చౌక్, ఎర్రకోట వంటి ప్రాంతాల్లోని భవనాలకు చాలా నష్టం వాటిల్లింది. దీంతోపాటు ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ లాంటి చారిత్రక కట్టడాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా శిథిలాలు పడడం, తొక్కిసలాట ఏర్పడడం వల్ల దాదాపు 100 మంది గాయపడ్డారు. ఢిల్లీ భూకంప జోన్ 4లో ఉందని గమనించాలి. ఇది మధ్యస్థం నుంచి అధిక ప్రమాదం ఉన్న ప్రాంతంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతం హిమాలయ ప్రాంతం భారతీయ ప్లేట్ యురేషియం ప్లేట్తో ఢీకొనడం వల్ల భూకంపం వస్తుంది. 1960 భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతులో ఉంది. దీని కారణంగా తీవ్రమైన ప్రకంపనాలు వచ్చాయి. భూకంప శాస్త్రవేత్తల ప్రకారం ఢిల్లీలో భూకంపాలు తరచుగా స్థానిక అంతర్గత కదలికలు లేదా హిమాలయ ప్రాంతాల్లోని టెక్టోనిక్ కార్యకలాపాలకు సంబంధించినవి. ఈ భూకంపం కూడా ఢిల్లీని కదిలించాయి. 1960లో వచ్చిన అతిపెద్ద భూకంపం మాత్రమే కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాసార్లు బలమైన ప్రకంపనలు వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం దాదాపు 6.5 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. ఇది ఢిల్లీ పరిసర ప్రాంతాలను తీవ్రంగా కదిలించింది. 1803 ఈ సంవత్సరం గర్వాల్, ఉత్తరాఖండ్ ప్రాంతంలో భూకంపం తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇవి ఢిల్లీ వరకు ప్రభావం చూపాయి. ఇందులో ఢిల్లీలోని కుతుబ్ మీనార్ గుమ్మటం కూడా దెబ్బతింది. 1905 ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో 7.8 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. దీని ప్రకంపనలు ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో ఉంది. అంతటా భయానక వాతావరణం ఏర్పడింది. ప్రజలు వణికిపోయారు.